హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను. సో నా పేరు సందీప్, మీరు చూస్తున్నారు సందీప్ 3 స్ట్రీట్ టెక్. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే కనుక మనకి ఎవ్రీ మంత్ కొన్ని టార్గెట్స్ అనేవి ఉంటేనే మనం ఆ టార్గెట్ ని కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళగలుగుతాము ఈ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ లో. సో నేను ఈ మంత్ ఒక టార్గెట్ అనుకున్నాను, బట్ ఇదేంటంటే రియల్ టైం టార్గెట్ అనమాట. ఈ మంత్ లో నేను ఒక వెబ్సైట్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. సో ఇదేంటంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయడానికి ఇప్పటివరకు మనం చాలా వీడియోస్ అనేవి చేసాము ఇలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవడం కోసం యూట్యూబర్స్ నుంచి, అదేవిధంగా యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన టాపిక్స్ గురించి వేరే వాళ్ళు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది. అయితే ఈసారి నేను కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే కనుక నేను ఒక వెబ్సైట్ ని కొత్తగా తీసుకుంటున్నాను. సో ఆ వెబ్సైట్ ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ కంప్యూటర్ స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఆ వెబ్సైట్ తీసుకున్నాను, దానికి కేవలం నేను ఒకటే ఆర్టికల్ అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఈ టార్గెట్ ఏంటి అంటే కనుక 45 డేస్ టైం అనమాట. విత్ ఇన్ 45 డేస్ లో ఈ వెబ్సైట్ నేను యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకొస్తాను. ఆల్రెడీ యాడ్సెన్స్ అప్రూవల్ గురించి ప్రాసెస్ చేశాను, బట్ మళ్ళీ ఇంకోటి ఎందుకు యాడ్సెన్స్ అప్రూవల్ చూపించడానికి అని మీకు డౌట్ రావచ్చు. సో ఇది ఏంటంటే మన ఇప్పటి వరకు అన్ని కూడా ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, అంటే SEOలో మనకి ఆన్ పేజ్ ఉంటుంది, ఆఫ్ పేజ్ ఉంటుంది. మనం ఆన్ పేజ్ SEO గురించి మాట్లాడుకున్నాం. సో చాలా మంది బ్యాక్ లింక్స్ అంటే ఏంటి, బ్యాక్ లింక్స్ ఎలా చేయాలి, బ్యాక్ లింక్స్ గురించి కూడా మనం 1 or 2 వీడియోస్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ లో మనం బేసిక్ లెవెల్లో తెలుసుకున్నాము. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక స్ట్రాటజీని నేను ఫాలో అవుతున్నాను. సో ఆ స్ట్రాటజీ ఏంటి, దాన్ని యూజ్ చేసి కేవలం మనం ఒక 1 month లోనే మన యొక్క వెబ్సైట్ అథారిటీ అనేది ఏ విధంగా పెంచుకోవాలంటే ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ చేసుకోవడం ద్వారా మన వెబ్సైట్ అథారిటీ పెరుగుతుంది. సో అథారిటీ పెరిగితే ఆటోమేటిక్గా మన వెబ్సైట్కి వచ్చే ట్రాఫిక్ కానీ ఇవన్నీ కూడా పెరగడం జరుగుతుంది అన్నమాట. సో చాలా మంది అన్న వెబ్సైట్కి ట్రాఫిక్ ఎలా వస్తుంది, మన కొత్త వెబ్సైట్కి ట్రాఫిక్ రావాలంటే ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. సో మనం అందరికీ తెలిసింది ఏంటంటే ఆన్ పేజ్ SEO, అంటే SEO కరెక్ట్గా చేయడం, సోషల్ మీడియాలో షేర్ చేయడం. సో ఇవన్నీ కూడా ఒకవేళ మనం చేసే ప్రాసెస్ అనమాట. సో అది కాకుండా మనకి బ్యాక్గ్రౌండ్లో కొన్ని వెబ్సైట్ యొక్క సపోర్ట్ అనేది కావాలి. సో దాన్ని ఏమంటున్నారంటే బ్యాక్ లింక్స్ అంటున్నారు. సో ఈ వెబ్సైట్ ద్వారా నేను మీకు ప్రాక్టికల్ ప్రూఫ్ అనేది విత్ ఇన్ 45 డేస్లో చూపించబోతున్నాను. సో ఇప్పటి నుంచి ఆ వెబ్సైట్ ఏంటి, దాన్ని నేను ఏ విధంగా వెళ్ళాలి అనుకుంటున్నాను, దాంట్లో ఆర్టికల్స్ అనేవి ఏవి పెట్టాలనుకుంటున్నాను, వాటికి బ్యాక్ లింక్స్ అనేవి ఎలా జనరేట్ చేస్తాను ఏంటి, దాని రిజల్ట్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా నేను ఆఫ్టర్ 1 month, అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ ఇది సెప్టెంబర్ కదా, October 10th to 15th అంటే సెకండ్ వీక్లో మీకు ఫుల్గా డీటెయిల్స్ ఇస్తాను. సో ప్రజెంట్ ఆ వెబ్సైట్ ఏంటి, దాంట్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, దాని అథారిటీ ఉందా లేదా, అవన్నీ కూడా మనం ఒకసారి ల్యాప్టాప్స్ మీద చెక్ చేద్దాం. సో అది చెక్ చేసిన తర్వాత చెప్పాను కదా, మళ్ళీ 45 డేస్ లోపు అదే వెబ్సైట్లో నేను యాడ్సెన్స్ అప్రూవల్ తెప్పించానా లేదా, దానికి ఎంత అథారిటీ పెంచాను. సో అథారిటీ పెంచడం అంటే దాన్ని మనం వర్క్ చేయాలి, బ్యాక్ లింక్స్ అనేది జనరేట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ లింక్కి ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి ఒక ఫార్మాట్ నేను రెడీ చేయబోతున్నాను. సో ఈ ఫార్మాట్ అయితే ఫ్రీగా నేను ప్రొవైడ్ చేయలేను, ఎందుకంటే దానికి సంబంధించి మనం చాలా డేటా అనేది కలెక్ట్ చేయాలి కాబట్టి. సో ఎవరైతే సీరియస్గా ఉంటారో వాళ్ళకి ఇది సేల్ చేస్తాను, ఎందుకంటే మనం అన్ని ఫ్రీగా ఇవ్వలేము. సో మన వర్త్ ఆఫ్ టైం అండ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడే నేను దాన్ని మీకు సేల్ చేయొచ్చు, కానీ నేను అది చేయను. సో నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి ఆ రిజల్ట్స్ మీకు చూపించే సో నెక్స్ట్ 45 డేస్లో మీకు అది చూపిస్తాను. సో స్క్రీన్ మీదకి వెళ్ళిపోతాం. సో ఆ వెబ్సైట్ ఏంటి, ప్రజెంట్ దాని సిచ్యువేషన్ ఎలా ఉంది, దాన్ని నేను ఏ విధంగా చేస్తాను, అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్గా చెప్తున్నాను. సో నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ కల్లా మీకు ఆ వెబ్సైట్ టోటల్గా చేంజ్ అయిపోతుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ నేను మే ఎండ్ అంటే జూన్లో ఇంకో బ్లాగింగ్ వెబ్సైట్ స్టార్ట్ చేశాను, దానికి యాడ్సెన్స్ అప్లోడ్ వచ్చిందన్నాయి కదా. సో దానికి ప్రజెంట్ అయితే ట్రాఫిక్ బాగానే వస్తుంది. సో ఎర్నింగ్స్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, ఎందుకంటే మనకి 100sలోనే ట్రాఫిక్, డైలీ ఒక 50 to 100 మెంబర్స్ అలా రావడం జరుగుతుంది. సో లాస్ట్ మంత్ కానీ ముందు మంత్ కానీ నేను దానికి ఎటువంటి వర్క్ అనేది చేయలేదు. సో ఈ మంత్ దాంట్లో నేను 50 ఆర్టికల్స్ అనేవి టార్గెట్ పెట్టుకున్నాను. సో ఈ 50 ఆర్టికల్స్ టార్గెట్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ మంత్కి నేను మళ్ళీ అగైన్ అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపు దాని నుంచి పేమెంట్ తీసుకుంటాను. సో అది కూడా మీకు చూపిస్తాను. ప్రాక్టికల్ ప్రూఫ్స్ కోసం మీకు ఇవి చేస్తున్నాను. సో ఇవి చూపించకపోయినా నాకైతే ఏం ప్రాబ్లం ఉండదు, బట్ ఇవి చూపిస్తే సో మీకు ఒక ఐడియా వస్తుంది, వే ఆఫ్ స్ట్రాటజీ అనేది తెలుస్తుంది, వాటి ద్వారా మీకు ఏ విధంగా చేయొచ్చు ఏంటి, ఈజీ స్టెప్స్ అనేవి మీకు చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది అనేసి. సో మన ఛానల్కి ఉన్న స్పెషాలిటీ అదే కదా, ఏదైనా సరే మనం ఇంప్లిమెంట్ చేసిన తర్వాతే నేను మీకు చెప్తాను, అది మీకు అందరికీ తెలిసిందే. సో వీడియోని అయితే మిస్ అవ్వకండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి, ఎందుకంటే కొత్త కంటెంట్ వీడియోస్ అవన్నీ కూడా మనకి వస్తుంటాయి. కొన్నిసార్లు యాక్చువల్లీ ఇలా నేను వీడియో చేద్దాం అనుకోలేదు ఈరోజు, బట్ అనిపించింది. సో ఎందుకు మనం ఫేస్ క్యామ్ పెట్టి చేయకూడదు, చాలా రోజులు అయిపోతుంది, ఇంట్రాక్షన్ తగ్గిపోతుంది కదా అనేసి చెప్పేసి ఫేస్ క్యామ్ పెట్టి చేశాను. సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. సో మనం ఇలాగే కంటిన్యూ చేద్దాం, ఇంట్రడక్షన్ వీడియో తర్వాత ట్యూటోరియల్ వీడియో. ఓకే, ఇలా బాగుందా, లేదా నార్మల్గా డెస్క్టాప్లో డైరెక్ట్గా స్టార్ట్ చేస్తారు కదా, మీకు అలా నచ్చిందా చెప్పండి. సో మనకి ఏది బాగుంది అనిపిస్తే దాని ద్వారా కంటిన్యూ అయిపోదాం. ఈ మంత్ స్టార్ట్ చేయబోయే వెబ్సైట్ ఏంటి, దాని ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, నెక్స్ట్ 45 డేస్ తర్వాత ఏ విధంగా మారిపోబోతోంది అని కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. సో ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం.
హాయ్ ఫ్రెండ్స్, మనం ఇందాక వీడియోలో అనుకున్నాం కదా. సో కొత్తగా నేను ఏ వెబ్సైట్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ప్రజెంట్ ఆ వెబ్సైట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, సో 45 డేస్ తర్వాత దాన్ని ఏ విధంగా చేంజ్ అయిపోతుంది అనేసి నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని తర్వాత 45 డేస్ తర్వాత సిచ్యువేషన్ మీకు కంపేర్ చేసి చూపిద్దామని వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో టోటల్గా కూడా ఒక కేవలం యాడ్సెన్స్ అప్రూవలే కాదు, మనం డొమైన్ అథారిటీ అదేవిధంగా మన పేజ్ అథారిటీ ఏ విధంగా పెంచుకోవాలి, సో బ్యాక్ లింక్ రిలేటెడ్గా అంటే ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్కి రిలవెంట్గా నేను చేయబోతున్నాను. బట్ ఈ వీడియో ఎందుకు అంటే కనుక ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ సిచ్యువేషన్స్ మనం ఎంత తొందరగా చేంజ్ చేయొచ్చు ఒక వెబ్సైట్ సంబంధించి, సో దాన్ని మనం ఎంత తొందరగా మనం ర్యాంక్ చేయొచ్చు, ఎంత ట్రాఫిక్ మనం గెయిన్ చేయగలుగుతామని ప్రాక్టికల్ రిజల్ట్స్ కోసం నేను దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. సో ఆ వెబ్సైట్ ఏంటి అని మనం ఇక్కడ చూసినట్టయితే కనుక మీకు కనిపిస్తుంది కదా. సో ఇది నేను కొత్తగా తీసుకున్న డొమైన్ తీసుకొని ఒక 4-5 డేస్ అవుతుంది. ఆర్టికల్ మాత్రం నిన్న పెట్టడం జరిగింది. ప్రజెంట్ దీంట్లో ఒక బేసిక్ థీమ్ ఇన్స్టాల్ చేశాను. నేను ఎటువంటి ఎఫెక్ట్స్ కానీ అవన్నీ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించను. ఫస్ట్ మనకి వెబ్సైట్ అనేది కూడా సింపుల్గా డిజైన్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన కస్టమైజ్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో నేను ఒక ఆర్టికల్ అప్లోడ్ చేశాను. సో ఈ డొమైన్ నేమ్ వచ్చి hostingtadka.com, అంటే హోస్టింగ్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ పెట్టాలి. సో దాని గురించి నేను ఇది తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ప్రజెంట్ ఈ వెబ్సైట్లో ఇదే ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు చూడొచ్చు, హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్. సో ప్రతి వీడియోలో నేను మీకు ఏదైతే చెప్తానో అదే ఇక్కడ కనిపిస్తుంది. సో అబౌట్ అస్లో, కాంటాక్ట్ అస్లో, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్ వీటిలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది నేను పెట్టలేదు. సో ప్రజెంట్ మనం బ్యాక్ లింక్స్ రిలేటెడ్గా వెబ్సైట్ యొక్క అథారిటీ పెంచుతున్నాను చెప్తున్నాను కదా. సో ప్రజెంట్ అథారిటీ ఎలా ఉంది ఏంటనేది చూద్దాము. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక నేను మాజ్ వాళ్ళది ఓపెన్ చేయడం జరిగింది. సో మాజ్ ఏంటంటే మనకి డొమైన్ పరంగా, బ్యాక్ లింక్స్ పరంగా స్పామ్ స్కోర్ ఎలా ఉంది, మన వెబ్సైట్ అథారిటీ ఎలా ఉంది ఏంటని చెక్ చేసుకోవడానికి నెంబర్ 1 టూల్. సో ఈ టూల్లో నేను ఇక్కడ మీకు ఓపెన్ చేశాను, క్లియర్గా కనిపిస్తుంది కదా, hostingtadka.com. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పేజ్ అథారిటీ చూడొచ్చు మీరు 5 ఉంది, డొమైన్ అథారిటీ 1 ఉంది. సో డొమైన్ అథారిటీ నేను ఇప్పుడు పెంచబోతున్నాను. సో ప్రజెంట్ ఎంత ఉంది, మనకి కేవలం 1 ఉంది. అదేవిధంగా స్పామ్ స్కోర్ అనేది ఇక్కడ మనకి ఎటువంటి స్పామ్ స్కోర్ లేదు. సో నేను అది కూడా మీకు చూపిస్తాను. అయితే నేను వేరే వెబ్సైట్ SEOchecker.comలో చూస్తే మాత్రం డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ కూడా స్పామ్ స్కోర్ కూడా 1% చూపిస్తుంది. బట్ అది డిఫాల్ట్గా వీళ్ళు 1% ఇచ్చారేమో అని నేను అనుకుంటున్నాను. అండ్ దెన్ దాంతోపాటు ఇంకా డౌట్ వచ్చి నేను వేరే వెబ్సైట్లో కూడా చెక్ చేయడం జరిగింది. దీంట్లోకి మీరు చూసినట్టయితే hostingtadka.com, పేజ్ అథారిటీ 5, డొమైన్ అథారిటీ 1, అదేవిధంగా స్పామ్ స్కోర్ అనేది 0 ఉంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది మీకు అర్థమైంది కదా. సో దీంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. డొమైన్ నేమ్ మళ్ళీ చెప్తున్నాను, hostingtadka.com. ఇది డొమైన్ నేమ్. మీరు కావాలంటే రెగ్యులర్గా ఈ వెబ్సైట్ ఎప్పుడైనా మీరు డౌట్ ఉండి చూడాలనుకుంటే చూడవచ్చు, ఎటువంటి కంటెంట్ పెడుతున్నాను ఏంటి అవన్నీ కూడా. సో మీ అప్డేట్స్ అన్ని కూడా చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మంత్, ఇప్పుడు ప్రజెంట్ సెప్టెంబర్ 4th ఈరోజు. సో నెక్స్ట్ మంత్ 2nd వీక్లో అంటే 10 to 15th ఆ వీక్లో నేను మీకు దీనికి యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకొచ్చి, దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ పేజ్ అథారిటీ 5, డొమైన్ అథారిటీ 1 ఉంది కదా, వాటిని ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తానో చూపించబోతున్నాను. సో ఈ ఇంక్రీజ్ చేసిన ప్రాసెస్ సంబంధించి నేను ఒక ఈబుక్ కూడా క్రియేట్ చేస్తాను. సో ఆ ఈబుక్ని నేను ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయను, కంపల్సరీ సేల్ చేస్తాను. ఎందుకంటే ఈ ఎఫర్ట్స్ అవన్నీ కూడా నాకు ఎంతో కొంత ఎర్నింగ్స్ ఉంటేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే సీరియస్గా వాళ్ళ వెబ్సైట్ మీద ర్యాంకింగ్ చేసి వర్క్ చేయాలంటో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి నేను అది పెయిడే ప్రమోట్ చేస్తాను. సో పెయిడ్ చేయడం వల్ల అనేది సీరియస్ పీపుల్ ఎవరైతే వాళ్ళే పర్చేస్ చేస్తారు. సో దానివల్ల వాళ్ళకి యూటిలైజేషన్ అనేది ఎంత ఉంటుందో దాన్ని బట్టి నేను ప్రైస్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో చూసారు కదా, ప్రజెంట్ వెబ్సైట్ యొక్క అథారిటీ అనేది పేజ్ అథారిటీ 5 ఉంది, PA అనేది, DA అనేది 1 ఉంది. స్పామ్ స్కోర్ అయితే ఏమీ లేదు, కేవలం ఒకటే ఆర్టికల్ పెట్టాను. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. సో 45 డేస్ తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పుడు డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ ఎలా ఉందో చెక్ చేసి మీకు చూపిస్తాను. ఎందుకంటే 45 డేస్ టైం పెట్టానంటే బ్యాక్ లింక్స్ అనేవి మనకి ఇమీడియట్గా ఇండెక్స్ అవ్వవు, అవి కొంచెం టైం తీసుకుని కొన్నిసార్లు మనకి 2 months, 3 months, 4 months కూడా ఉంటుంది. బట్ నేను ఎన్ని బ్యాక్ లింక్స్ జనరేట్ చేశానో వాటి రిపోర్ట్ కూడా నేను ప్రిపేర్ చేస్తాను. అవన్నీ కూడా నేను పాసిబుల్ అయినంత వరకు మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. కొత్త వెబ్సైట్ ఈ ప్రజెంట్ ఈ మంత్లో నేను పెట్టుకున్న కొత్త టార్గెట్ ఇదే. సో మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో మీరు కూడా ఎవ్రీ మంత్ ఏదో ఒక టార్గెట్ని పెట్టుకుంటేనే మీరు చాలా తొందరగా సక్సెస్ అవ్వడానికి, మంచి కంటెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీకు చాలా ఈజీ అవుతుంది. సో ఏదో చేస్తున్నాం బ్లాగింగ్, ఏదో వీడియోస్ చేస్తున్నాం అని కాదు. సో బెటర్ కంటెంట్ ఇవ్వడానికి, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ని ఇట్లా టార్గెటెడ్గా చేసుకుంటే మీరు కూడా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. సో చూసారు కదా, మనం అనుకున్న వెబ్సైట్ అయితే ఇదే. దాన్ని ఏ విధంగా చేస్తాను ఏంటని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సందీప్ 360 Tech యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ watching.